బుద్ధికి బుద్ధే లేదు. రచన శ్రీహరికృష్ణ. మనిషిన తర్వాత ఒకసారి చెప్తే బుద్ధి ఉండాలి. ఎన్నిసార్లు చెప్పిన వెనకపోతే నీకు ఆ పశువుకి తేడా ఏంటి? చెప్పి నాకు విసిగిస్తుంది. కానీ నీకు మాత్రం బుద్ధి రాదు. వేధవ బతుకని తిట్టి నా నోరు నొప్పెక్కుతుంది. కానీ నీలో మార్పు ఏమి రావడం లేదు. నా కర్మ అంటూ విసవిస్తా లోపలికి వెళ్ళాడు గోపాలరావు. వెనకాల వెళ్ళింది శ్యామల. ఏంటండి, ఏమిటి పొద్దున తగులుకున్నారు వాడిని? అరే, ఎన్ని వందల సార్లు చెప్పాలి? ఎప్పుడు చూసినా ఫేస్బుక్లు, వాట్సాప్లు, వీడియో గేమ్స్, 24 గంటలు అదే పనేనా? అసలు ఆ సెల్ తీసుకుని నేలకేసి కొడితే కానీ బుద్ధి రాదు వేధవకి. దాని మీద స్పెండ్ చేసే టైం ఏ కాంపిటీషన్ బుక్స్ మీద పెడితే ఈ పాటికి ఉద్యోగం వచ్చేది. ఎందుకలా ప్రతి చిన్న విషయానికి వాడిని అలా తిడతారు? తిట్టడం కదే వల్ల ఉపయోగం ఏమైనా ఉందే? టైం వేస్ట్ చేసుకుంటున్నాడే అన్నదే నా బాధ. వాడిని తిట్టడం నాకేం సరదానా? ప్రస్తుత రోజుల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎంత కష్టంగా ఉంటున్నాయి. వాటి మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుందన్నదే నా బాధ. వాడేం ప్రిపేర్ కాకుండా ఖాళీగా ఉండటం లేదు. వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు. ఆ ఉద్యోగ రాత ఎప్పుడు రాసి పెట్టిందో పిచ్చి వెధవకి. ఇంకా అనకండి అంటూ వంటింట్లోకి వెళుతున్న శ్యామలతో, తొందరగా వంట చేయి, నేను వర్క్ పెండింగ్లో పెట్టి వచ్చా. 1 గంట ముందే వెళ్ళి చావాలి ఆఫీస్కి. వర్క్ కంప్లీట్ చేయాలి. సర్లేండి. ఆఫీస్లో సూర్యం గారు, లంచ్ చేద్దామా? గుత్తొంకాయ కూర చేసినట్టుంది మా ఆవిడ. రెడీ సార్, చేద్దాం. ఏంటి సార్, పొద్దున్న నుంచి చూస్తున్నా చాలా డల్గా ఉన్నారు. ఒంట్లో బాగాలేదా? లేదండి గోపాలరావు గారు, బాగానే ఉన్నానే. సార్, 30 ఏళ్ల పరిచయం మనది. మీరేంటో నాకు తెలీదా? ఏం లేదు సార్, బాగానే ఉన్నాను. అయ్యా సూర్యం గారు, మీ ఒంట్లో బాగుండవచ్చు, కాకపోతే మీ మనసే బాగాలేదు. లేకపోతే గుత్తి వంకాయ కూర అంటే, సార్ లంచ్ బాక్సులు మార్చుకుందామా సార్ అనే మీరు డల్గా లేనంటే ఎలా సార్? అవును సార్, మనసే బాగాలేదు. రాత్రి మావిడకి నాకు గొడవ. పొద్దుట లేచి అన్నం కూడా వండలా. నేనే ఇంత అన్నం వండుకొని పచ్చడి వేసుకొచ్చా. అంత గొడవ ఏమైందండి బాబు? మీకు సాయంత్రం అర్జెంటు పనులేవి లేవంటే ఆఫీస్ అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో మాట్లాడుకుందాం, అప్పుడు చెప్తా సార్. ఓకే, సర్లేండి, పదండి పోదాం. సార్, అక్కడ కూర్చుందామా? జనం ఎక్కువ మంది అక్కడికి రారు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. పదండి. ఈలోపు నేను వెళ్ళి మసాలా పల్లీలు కొనుక్కొస్తా, తింటూ మాట్లాడుకుందాం. పల్లీలు పట్టుకొచ్చాడు గోపాల్. ఇద్దరు ఓ చోట కూర్చున్నారు. వీడు దుంపదగా చూడండి, ఈ కొన్ని పల్లీలు 10 రూపాయలట. దీన్ని బట్టి వీడి పెట్టుబడి కంటే లాభం ట్రిపుల్గా ఉంటేటట్టుగా ఉంది అన్నాడు గోపాల్. అవునండి, మా ఇంటి దగ్గర ఓ మిర్చి బండివాడు 2 ఏళ్ల క్రితం చిన్న బండిలో మిర్చీలు వేసేవాడు. 2 ఏళ్ళు తిరగకుండానే ఓ 2 ఇళ్ళు కొన్నాడు. అదృష్టం అంటే అలా ఉండాలండి. మనం ఉన్నాం ఎందుకు? కొర్రతో కొంత జీతం. ఏది కొందామన్నా లోన్లే. 1కి 10 సార్లు ప్రతి దానికి ఆలోచించుకోవాలి. మా టీవీ పాడైంది, కొత్తది కొనండి అంటూ రోజు మా ఆవిడ సణుగుడు. చస్తున్నా. ఇంతకుముందు కొన్న వాటికే ఈఎంఐలు కట్టలేదు. రాత్రి మా గొడవ ఆ వెధవ టీవీతోనే మొదలైంది. టీవీతోనా? ఏమైందండి? మీ టీవీ కూడా పాడైందా ఏమిటి? పాడవలా? పాడైనా బాగుండేది. ఓ 750 కలిసి వచ్చేవి. నిన్న మనం ఆఫీసు నుండి ఆడిటర్స్ వెళ్ళిన తర్వాత వెళ్ళాం కదా, భోంచేసి వార్తలు విందామని కూర్చున్నా. ఏమండి, ఆహాలోనో జీ తెలుగులోనో కొత్త సినిమాలు చాలా వచ్చాయండి, చూద్దామండి ప్లీజ్, పెట్టరా అంది. సరే పెట్టు. ఏదో సినిమా మొదలు పెట్టింది. ఈలోపు ఓ సిగరెట్ అంటించి 2 దమ్ములు లాగించారు. అప్పుడే మొదలైంది టీవీలో యాడ్. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒసై, ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యి.
ఎన్ని లక్షల సార్లు వేస్తారు ఈ అడ్వర్టైజ్మెంట్. సేమ్ యాడ్. వేసేవాడికి బుద్ధి లేకపోయినా చూసేవాడికి ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని లక్షల సార్లు వేస్తే ఏం లాభం? మీలాంటి వాళ్ళలో మార్పు వస్తుందా పాడా? ఇంట్లో తాకండి, ఇల్లంతా వెధకంపు. వద్దంటే మీరు వింటున్నారా? గ్రహాలు కమ్ముకుంటున్నట్టు ఇల్లంతా ఒకటే పొగ. తాగేవారికంటే పీల్చేవారికే ఎక్కువ డేంజర్. పిల్లలు ఉన్నారన్న ధ్యాసే లేదు. ఇలాంటి యాడ్లు చూసినా బుద్ధి వచ్చి మానేస్తారని అలా వేసిందే వేస్తారు. వాళ్ళు ఎన్నిసార్లు వేసినా నేను మానేదే లేదు. రిమోట్ ఎలా ఇవ్వను కాక ఇవ్వను. దీని తర్వాత మీకు ఇష్టమైన క్రికెటర్ ద్రావిడ్ యాడ్ కూడా వస్తుంది. అది కూడా చూడండి. చిర్రెత్తుకు వచ్చింది సూర్యంకి. పిచ్చి పిచ్చిగా బాగా ఉంటే టీవీ పగలగొడతా, జాగ్రత్త. పగలగొట్టండి, మళ్ళీ కొనేది మీరేగా. ఆ టీవీలో కూడా సేమ్ యాడ్స్ వస్తాయి అంది. అంతే. చేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాసు ఒక్క విసిరాడు. అదృష్టం బాగుండి టీవీ పక్కన తగిలింది, లేకపోతే 25,000 జేబుకి చిల్లు పడేది. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది అని ఊరికే తిన్నారా పెద్దలు? జాగ్రత్తగా ఉండండి. పొరపాటు నా గ్లాసు టీవీకి తగిలితే మీరు అన్నట్లు 25,000 లాసే కదా. ఏం చేయనండి, వేధవ అలవాటిని మానుకోలేకపోతున్నాను. మానలేకపోతున్నా అంటే వినదు, ఒకటే గోల. ఆవిడ బాధ ఆవిడిది. మీ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఆవిడకే కదా బాధ. అందుకే మాన్పించడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఆవిడ చేసే దాంట్లో తప్పేం లేదనిపిస్తుంది. మానుకోవచ్చు కదా అంటున్న గోపాలరావుతో, నా వల్ల కావడం లేదు సార్. మానాలి అనే బుద్ధి నా బుర్రలో పడటం లేదు. టీవీ యాడ్ చూసినంత మాత్రాన మార్పు వస్తుందా ఏమిటి? మనలో మార్పు రావాలి కానీ. ఏమో రావచ్చేమోననే ప్రయత్నం వాళ్ళది. యాడ్లో చూపించే రోగాలు, క్యాన్సర్లు లాంటి వీడియోలు చూసినా అమ్మో ఇంత ఘోరంగా ఉంటుందా అని భయపడి మానొచ్చు కదా అనే ఉద్దేశం అయి ఉంటుంది. మరి అంత డేంజర్ అన్నవాళ్ళు కూడా తెలిసి అటువంటి వాటిని అమ్మకుండా బ్యాన్ చేసి వదిలేయచ్చు కదా. అలాంటి ప్రయత్నం మాత్రం చస్తే చేయరు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే కోట్లాది ఆదాయం వచ్చే వనరులన్నీ పోయినట్లే కదా. ఏ గవర్నమెంట్ నడవాలన్నా ఈ సిగరెట్లు, గుట్కాలు, మందు బాటిల్స్ మీద వచ్చే ఆదాయం పైనే. వాళ్ళ చేతకానితనాన్ని ఈ ప్రజల మీద పడ్డం ఏమన్నా సమంజసమే అంటారా గోపాల్ గారు? చెప్పండి. ఎంత అన్యాయంగా అడిగారండి, ఎంత అమాయకంగా అడిగారండి సూర్యం గారు. ఒకవేళ మీ మాటే విని బ్యాన్ చేశారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాం? అన్నీ మూసుకొని కూర్చుంటాం. అదే పని. బ్యాన్ చేసేసారు అనుకుని చెయ్యండి. మీకు బుద్ధి, జ్ఞానం, ఆత్మస్థైర్యం ఉంటే, సారీ ఇలా అన్నందుకు. వాడు యాడ్ ఇస్తే అయ్యే ఖర్చు కొద్ది కోట్లే. మానితే మానండి, లేకపోతే లేదు. మానితే మీకే మంచిది, లేకపోతే మీలాంటి వాళ్ళ ద్వారా కోటాను కోట్ల ఆదాయం వాళ్ళకి. అది సరేనండి గోపాల్ గారు. మరి ఎన్నికల టైంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ చెప్పే ప్రతి నాయకుడు ఓటు వేయడానికి ప్రతి ఓటర్కు, తాగేవాడికి అనుకోండి, డబ్బు, మందు బాటిల్స్ ఎందుకు ఇస్తారో అదే టీవీ యాడ్ లాంటిదే. దానికి ఆశపడి ఓటు వేసేవారు లేరా చెప్పండి? అలాంటి గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. ఎవ్వడు ఈ నిషేధాన్ని సరిగ్గా చెయ్యలేరు, చెయ్యనివ్వరు కూడాను. ఏమోనండి బాబు, మనిషికి వ్యసనం అవ్వకూడదు కానివ్వండి, అయితే అంతే సంగతులు. చిన్న పెద్ద అందరూ చెప్పడమే. అసలు మానేద్దాం అనేవాడికి బుద్ధి రాదే. నాలాంటి వెధవులకి బుద్ధికి బుద్ధే లేదండి అసలు. లేకపోతే నాకెందుకు రాదా బుద్ధి? నెమ్మదిగా నాకు ఆ బుద్ధి రావాలని ఆ బుద్ధిని అడుగుతా, కోరుకుంటా. పదండి సార్, ఇప్పటికే చాలాసేపు అయింది, మనం వచ్చి కొంపకు పోదాం. ఇదండి కథ. వ్యసనాలకి బానిసయ్యేవారు పడే బాధ అంతా ఇంత కాదు. మానుకోలేరు, ఏమీ చేయలేరు. అలాంటి వారి గురించి కొద్దిలో కాకపోతే కొద్దిరైన మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఈ కథ.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ శ్రీహరికృష్ణ.